దేవి ఏంటి ఇంకా కాలేదా? నేను కళ్ళు తెరవచ్చా? లేదు లేదు, మీరు కళ్ళు తెరవకండి, వెయిట్ చేయండి. దేవి ఇంకెంతసేపు దేవి? త్వరగా దేవి, టైం అవుతుంది కదా, త్వరగా పదా. ఉండండి, మీరెందుకు అసలు అంత కంగారు పడుతున్నారు? నేను నీ మొగుణ్ణే కదా దేవి. అయినా నా దగ్గర ఎందుకు నీకు సిగ్గు? కళ్ళు తెరవమంటావా? తెరవనా? తెరవకండి, ఆగండి ఆగండి. దేవి దేనికంత సిగ్గు? అంత ఆశగా కొనిచ్చాను కదా, నేను కళ్ళు తెరుస్తున్నాను దేవి. ప్లీజ్ ఆగండి. కుదరదు. 1 2 3 ఇదిగో ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను. హే, అక్కడేం చేస్తున్నావు? ముందుకురా. బయటికి రా దేవి, నేనే కదా ఉంది. నువ్వెంత సిగ్గుపడితే నా వెంట ఎలా బయటకు వస్తావు నువ్వు? మీరు నవ్వకూడదు, బెటకారం చేయకూడదు. అలాంటిదేం చేయలే కానీ నువ్వు బయటికి రా. వావ్ దేవి, సూపర్ గా ఉన్నావు. అల్ట్రా మోడర్న్ గా ఉన్నావు. దీనికి అంత సిగ్గుపడతావు ఎందుకు? ఇంతవరకు నేను ఎప్పుడూ ఇలాంటి డ్రెస్ వేసుకోలేదు. ఇకపై వేసుకో మరి. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ భార్యవి. ఇప్పుడు మనం వెళ్లే పార్టీకి అందరు కూడా ఇలాగే వస్తూ ఉంటారు. అయ్యయ్యో. ఏంటి అయ్యయ్యో గియ్యయ్యో అని? ఇకపై ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాల్సిన టైం వచ్చేసింది. సరే మనం వెళ్దామా? ఏమండి, ఇంట్లో అత్తయ్య మావయ్య అందరూ ఉన్నారు కదా, వాళ్ళేమైనా అనుకుంటారేమో. అమ్మ కూడా బిజినెస్ ఉమెన్ కదా, ఆమె కూడా ఇలాంటి పార్టీలు ఎన్నో అటెండ్ అయ్యారు. వాళ్ళేమీ తప్పుగా అనుకోరు దేవి. నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా రా. వెళ్దామా మరి? గుడ్. ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావు. ఓకే, లెట్స్ గో టు ద పార్టీ. పద. చాముండి, అభి అర్జున్ల కంపెనీ రిపోర్ట్ వచ్చింది. అభి కంపెనీ బాగా ఇంప్రూవ్ అయింది, కానీ అర్జున్ కంపెనీ ఇంకా టేక్ ఆఫ్ కూడా కాలేదు. ఎలా టేకాఫ్ అవుతుంది? అదంతా ఆ నలం చేసిన కుట్ర మాత్రమే. నా కొడుకు మనసు పాడైపోయింది. దాన్ని వెంటనే నేను సరిదిద్దాలండి. అమ్మా, రాబి. అమ్మా. అభి, ఎక్కడికి వెళుతున్నావు? ఏంటి విషయం? ఒక బర్త్డే పార్టీ ఉంటే వెళ్తున్నా. ఓ, బర్త్డే పార్టీకి వెళుతున్నావు అని చెప్తున్నావు. నువ్వు ఒక్కడివే వచ్చావేంట్రా? దేవి రా. సిగ్గుపడకు దేవి, రా. ఇది ఒక ఫారెన్ క్లయింట్ బర్త్డే పార్టీ అమ్మా. ఓ అత్తయ్య, ఈయనే అత్తయ్య. బలవంతం చేసి మరి వేసుకోమన్నారు. అత్తయ్య, మీకు నచ్చకపోతే నేను వెళ్ళి గ్రాండ్ గా వేరే చీర కట్టుకొస్తాను.
నేనప్పుడే ఇంట్లో చెప్పాను అత్తయ్య, అత్తయ్యకి ఇదంతా నచ్చదు అని. దేవి ఆగమ్మా, పర్వాలేదమ్మా, ఇది బానే ఉంది కదా? ఏమండి, బానే ఉంది కదా? ఆ ఆ, బాగుంది. ఇలా చూడు దేవి, నువ్వు కూడా ఒక బిజినెస్ ఉమెన్వే. అభి నీ పేరు మీద కంపెనీ పెట్టి సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాడు. అలాంటప్పుడు తను అడిగినందుకైనా పార్టీకి వెళదామా అని నువ్వు కాదనకుండా వెళ్లాల్సిందే.